హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ప్రోటీన్ రిచ్ పనీర్ పరోటా. రెస్టారెంట్ కన్నా 2 టైమ్స్ టేస్టీగా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ గోధుమ పిండి ఒక బౌల్లో వేసుకుందాము. ఇక్కడ నేను 4 మెంబర్స్కి సరిపోయేటట్టు తీసుకుంటున్నా. సో 3 కప్స్ తీసుకుంటున్నాను. మీరు మీ మెంబర్స్ బట్టి అప్రాక్సిమేట్లీ మీరు తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ ఆ చప్పదనం పోవడానికి అంతే. దెన్ కొద్దిగా ఘీతో కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్ ఘీ వేసుకోండి. ఫస్ట్ ఇది ఘీతో బాగా బ్లెండ్ చేసుకోండి. బాగా కలిసిన తర్వాత అప్పుడు వాటర్ వేసి డౌ తయారు చేసేసుకుందాం. సో బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ డౌ తయారు చేసుకుందాము. ఇది ఏంటంటే మనకి ఎంత సాఫ్ట్గా డౌ వస్తే అంత రోటీస్ సాఫ్ట్గా వస్తాయి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకోండి, అన్నీ ఒకసారి వేసుకోవద్దు. కొద్ది వాటర్ వేసుకొని కలుపుకుంటూ రెడీ చేసుకోండి. సాఫ్ట్ రోటీస్కి సీక్రెట్ అంతా పిండి కలపడంలోనే ఉంది. మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే రోటీస్ అంత సాఫ్ట్గా వస్తాయి. ఇలా కాసేపు ఇలా కలపండి. చూసారా, ఇలా ఫ్లఫీగా రావాలి, ఇలా రావాలి. సో అయిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా ఘీ ఇలా తీసుకొని ఒక 2-3 డ్రాప్స్ చాలు. పిండి డ్రై అవ్వకుండా ఇలా అంతా ఒకసారి పట్టించేసి 20 minutes to ½ an hour ఇది ఇలా వదిలేద్దాం. క్లాత్ అయినా కవర్ చేసుకోండి, లేదు అంటే సిలికాన్ లిడ్. నేను సిలికాన్ లిడ్ యూస్ చేస్తాను. ఇవి ఏంటంటే 8 సిలికాన్ లిడ్స్. ఇది ఇప్పుడు ఇలా పెట్టామనుకోండి, ఇది 8 సిలికాన్ లిడ్స్. ఇలా మనం లాగినా రాదు. సో లెట్ ఇట్ రెస్ట్ ఫర్ ½ an hour. స్టఫింగ్ కోసం ఇక్కడ నేను 500 grams ఫ్రెష్ పన్నీర్ తీసుకుంటున్నాను. ఇది గ్రేట్ చేసేసి ఉంచేద్దాం. చూడండి, రెడీ అయిపోయింది కదా. ఇది ఇప్పుడు ఒక బౌల్లో వేసి మిక్స్ చేసుకుందాం. సో పన్నీర్ గ్రేట్ చేసుకుందాం కదా, పన్నీర్ అంతా ఈ బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు గుండగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు చాలా గుండగా కట్ చేశాను చూడండి. ఎందుకంటే పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే పరోటా పామినప్పుడు సరిగ్గా రాదు, అడ్డుగా ఉంటాయి. అండ్ అలాగే కొరియండర్ మనం ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. అండ్ పుదీనా చిన్నగా కట్ చేశాను కాబట్టి ఇలా అయిపోయి బ్లాక్గా. సో ఇలా పుదీనా కొద్దిగా ఎక్కువ వేసుకోవద్దు, చాలా తక్కువ వేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది, అదొక ఫ్రెష్నెస్ అనేది వస్తుంది మింట్ కాబట్టి. బట్ పుదీనా టేస్ట్ అయితే మాత్రం డామినేట్ చేయకూడదు. జస్ట్ ఆ ఫ్రెష్నెస్ ఇవ్వడానికి పుదీనా యూస్ చేస్తున్నాను. అండ్ సమ్ చిల్లీస్, ఇక్కడ నేను 6 చిల్లీస్ తీసుకున్నా గుండగా కట్ చేసి. ఒకవేళ మీకు ఇంకొంచెం కారం ఎక్కువ కావాలి అనుకుంటే 2 or 3 ఎక్స్ట్రా మీరు తీసుకోవచ్చు. నౌ డ్రై మసాలాస్ యాడ్ చేసుకుందాం. సాల్ట్, పసుపు కొద్దిగా యాడ్ చేసుకోండి, బాగుంటుంది కలర్. జీరా పౌడర్ 2 teaspoon, అలాగే కొరియండర్ పౌడర్ 3 teaspoon. ఇది నేను ½ కిలో పన్నీర్కి చెప్తున్నాను క్వాంటిటీ. మీకు 200 grams మీరు పన్నీర్ తీసుకుంటే ఇందులో హాఫ్ తగ్గించుకోండి. ఆమ్చూర్ పౌడర్ 1.5 teaspoon, గరం మసాలా 1.5 teaspoon. కసూరి మేథీ ఈజ్ అగైన్ ఆప్షనల్. జస్ట్ ఇలా కొద్దిగా క్రష్ చేసుకుని వేసేసుకోండి. కసూరి మేథీతో మనకి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. బట్ అగైన్ దట్ ఈస్ ఆప్షనల్, మీకు కంపల్సరీ కాదు. ఉంటే వేసుకోండి, లేదు అంటే యూ కెన్ స్కిప్ దట్. సో ఇవన్నీ ఇలా బాగా మర్జ్ చేసుకోవాలి. పన్నీర్ మళ్ళీ గ్రేట్ చేసుకుందాం కదా, మెత్తగా అయిపోతుందని చెప్పి అలా మిక్స్ చేసుకోవద్దు, బాగా మర్జ్ అవ్వాలన్నీ. కుకింగ్ చేసేటప్పుడు టేస్ట్ ఎప్పుడు బాగా వస్తుందంటే వేసిన ఐటమ్స్ అన్నీ బాగా మర్జ్ అయితేనే టేస్ట్ వస్తుంది, ఏ డిష్కి అయినా సరే. సో అది బ్యాలెన్స్ చేయాలి మనం. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా మెత్తగా. ఇప్పుడు మనం బాల్స్ చేసుకున్నప్పుడు అది బ్రేక్ అవ్వకుండా ఉండాలి, అంతే. బ్రేక్ అవ్వకుండా ఉందనుకోండి, మనం స్టఫింగ్ చేసేటప్పుడు రోల్ చేసేటప్పుడు రోటీ బాగా పొంగుతుంది. చూడండి, ఈ సైజ్ చేసుకోండి. ఈ సైజ్ కొంచెం ఎక్కువ స్టఫింగ్ పెట్టుకుంటేనే పన్నీర్ పరోటా టేస్ట్ బాగుంటాయి. ఇలా ఒకటి రెడీ చేసేసుకుందాం. పన్నీర్ పరోటా మనం 2 విధాలుగా స్టఫింగ్ చేసుకోవచ్చు. ఒకటి నేను బాల్స్ చేశాను, ఇంకోటి ఇలానే ఉంచి మీకు చూపిస్తాను ఎలా స్టఫింగ్ చేయాలో. సో ఇప్పుడు డౌ చూద్దాము. ½ an hour అయింది. ఎస్, చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా సాఫ్ట్గా రావాలి. సో ఇది కూడా ఇప్పుడు బాల్స్లో చేసేసుకుందాం. ఈ సైజ్ చేస్తున్నా. సో ఇప్పుడు గట్ట అనేది చాలా క్లీన్గా నీట్గా 1-2 సార్లు తుడుచుకోండి. నీట్గా ఉండాలి, ఎక్కడ డస్ట్ లేకుండా. ఎందుకంటే దీని మీద పాముతాం కదా. ఈలోగా రోటీ తవా పెట్టేద్దాం, వేడవుతుంది.
I always use iron tawa and I suggest you to use iron tawa. Don't go for non-sticks. ఎందుకంటే మనకి non-sticks is very dangerous for health. నా టెఫ్లాన్ లేయర్ అనేది ఉంటుంది కదా, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో ఐరన్ అనేది ఇట్ ఈస్ అన్ ఏజ్ ఓల్డ్ కాన్సెప్ట్ అండ్ ఇది చాలా మంచిది. ఐరన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. సో మనకి మెటల్ రియాక్షన్స్ అనేవి ఉండవు అసలు. సో ఇప్పుడు కొద్దిగా పిండి ఇలా వేసుకుందాం. వేసుకొని ఫస్ట్ హ్యాండ్తోనే ఇలా చేసుకోండి. సో ఇలా చేసుకున్నాక నౌ టేక్ వన్ పనీర్ బాల్ అండ్ ఇలా స్టఫ్ చేసుకుంటూ రావాలి. సో జస్ట్ ప్రెస్ ఇన్సైడ్ ఒక ఈ చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ ఈ చేత్తో ఇలాగా పైకి చేశారంటే సి ఇట్స్ రెడీ నౌ. ఇలా వచ్చింది కదా. సో ఇలా అన్నీ స్టఫ్ చేసుకుని ఉంచేసుకుందాం. సో కొన్ని అలా ఇంకొక స్టఫింగ్ చెప్పాను కదా, ఇంకోలా చేసుకోవచ్చని, అది చూపిస్తా చూడండి మీకు. సో ఇలా రోటీ పాముకున్నట్టు పామేసుకోండి. ఇప్పుడు పన్నీర్ ఇలా వేసుకోండి. ఇలా వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి ఇలా. నౌ వీటి నుంచి ప్లస్ ఇది ఇటు నుంచి. అంటే కొత్తగా ఎవరైనా చేశారనుకోండి, వాళ్ళకి పామడం సరిగ్గా రాదు అన్నవాళ్ళు ఇలా చేసుకోవచ్చు. మళ్ళీ పిండి కొద్దిగా ఇలా తీసుకుని ఇది రివర్స్ ఇలా పెట్టుకొని కొద్దిగా ఇలా పామేసుకోండి. ఎప్పుడు మధ్యలోంచి పామొద్దు. పన్నీర్ పరోటా ఎప్పుడు కార్నర్స్ నుంచి పాముకుంటూ రావాలి. మధ్యలో పామితే ఏమవుతుందంటే స్టఫింగ్ అంతా మనకి స్ప్రెడ్ అయిపోతుంది. స్టఫింగ్ మనకి ఇంకా సెంటర్లో ఉండదు. సో ఇలా స్క్వేర్గా పాముకోండి. ఇది స్క్వేర్గా బాగుంటాయి. ఈ షేప్ చేసుకున్నారంటే స్క్వేర్గా బాగుంటాయి. పన్నీర్ పరోటా ఎప్పుడు చేసినా బాగా వేడిగా ఉండాలి పెనం. ఇప్పుడు కొద్దిగా ఘీ వేయండి ఫస్ట్ రోటీకే అండ్ పుట్ ఇట్ లైక్ దిస్. ఇది ఫ్రై అవ్వనిద్దాం. హైలోనే పెట్టి ఫ్రై చేయండి, సిమ్లో వద్దు. ఎందుకంటే సిమ్లో పెట్టారు అంటే సరిగ్గా పొంగవు అండ్ గట్టిగా వచ్చేస్తాయి. ఇలా బాగా కాలుతాయి. నౌ అప్లై సమ్ ఘీ. ఎంత బాగా పొంగే చూసారా, ఇలా పొంగుతాయి. అండ్ ఇలా కాలాలి. ఇలా కాలి పొంగితే మనకు చాలా బాగా వస్తాయి. సో ఇప్పుడు రెండు వైపులా బాగా కాలిపోయాయి కదా. సో ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ ప్లేట్లో పెట్టుకొని ఇలా తీసేసుకోండి. ఇప్పుడు ఈ రౌండ్ ఇంకొక మెథడ్ చెప్పాను, ఇది ఆల్రెడీ స్టఫ్ చేసి ఉంచుకుందాం కదా. ఇప్పుడు ఇది మీకు పాము చూపిస్తాను. ఇవి రౌండ్గా వస్తాయి. సో ఎప్పుడు కార్నర్స్ నుంచే ఇలా పాముకుంటూ రండి, మధ్యలో అస్సలు పామొద్దు. కార్నర్స్ నుంచి పాముకుంటూ వస్తేనే మనకు పరోటా బాగా పొంగుతాయి, బాగా వస్తాయి. అండ్ మధ్యలో స్టఫింగ్ కూడా ఉంటుంది. లేదు మధ్యలోంచి పాముకుంటూ వచ్చారంటే స్టఫింగ్ మొత్తం కార్నర్స్కి వచ్చేస్తుంది. సో ఇలా కాలింది కదా. ఇప్పుడు ఘీ వేసుకుందాము. ఘీతోనే ఫ్రై చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నౌ జస్ట్ టర్న్ ఇట్ అవుట్. చూసారా పొంగుతుంది. సో ఇప్పుడు పన్నీర్ పరోటా కాంబినేషన్ ఇలా చేసుకోండి. రాయితా చాలా బాగుంటుంది. కొద్దిగా హాఫ్ ఉల్లిపాయ తీసుకున్నాను అండ్ అలాగే కొద్దిగా పుదీనా అండ్ ఒక్క పచ్చిమిరపకాయ ఇలా గుండుగా కట్ చేసి వేసుకుంటున్నా. 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర అండ్ ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సొంటి పొడి లేకపోతే అల్లమైనా తీసుకోవచ్చు సొంటి పొడి బదులు. అండ్ అలాగే కొంచెం సాల్ట్ టేస్ట్. సో ఇవన్నీ బాగా ఇప్పుడు దగ్గరగా దంచేసుకుందాం. గ్రైండర్లో వేసుకోవద్దు. గ్రైండర్లో వేసుకుంటే మెత్తని పేస్ట్లో అయిపోతే బాగోదు మళ్ళీ రాయితాలోకి. ఇది ఇలా కచ్చాబచ్చాగా కొంచెం ఇలా దంచుకోవాలి. చూడండి అయింది కదా. ఉప్పు అనేది మనం దంచేనప్పుడు వేసుకోవాలి, తర్వాత మీరు యాడ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఉప్పు వేస్తే ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. ఫ్రిక్షన్ డెవలప్ అయినప్పుడు మనకి దంచడం ఈజీ అయిపోతుంది. చూడండి ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది మనం కర్డ్లో యాడ్ చేసుకుందాం. ఒక బౌల్లో కర్డ్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం. కావాలంటే మీరు క్యారెట్ గ్రేట్ చేసి వేసుకోవచ్చు. కుకుంబర్ కూడా చిన్న స్లైసెస్గా చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఈవెన్ టొమాటో కూడా వేసుకోవచ్చు.
బట్ ఓన్లీ ఇలా చేసుకోండి, దీని ఫ్లేవర్ బాగుంటుంది. మీకు కొద్దిగా పల్చగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి, లేదు ఇలాగే ఇష్టం అంటే ఇలానే ఉంచుకోవచ్చు. నేను ఇందులోనే కొద్దిగా వాటర్ తీసుకొని కొద్దిగా వేసాను. పుదీనా వేస్తాం కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో నౌ లెట్స్ సర్వ్. సో పన్నీర్ పరాటా, దిస్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్. చూసారా ఎంత సాఫ్ట్గా వస్తాయో. ఎస్. సో మరి మీకు నచ్చింది అనుకుంటా, తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ more and more interesting recipes like this. Thanks for watching. This is Usha signing off for now.